ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలుపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏకకాలంలో ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రుణమాఫీ చేయకపోవడమే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. రైతుల రుణమాఫీ కోసం రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు తెలిపారు. ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 10 సంవత్సరాలు గద్దెనెక్కిన తర్వాత ఖజానాను ఖాళీలు చేసి ఎన్నో బాండ్లను తీసుకొచ్చి బాండ్ల రూపంలో కూడా అనేక అప్పులు చేసి ఈ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని నడపకూడదు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైన మోసపూరితమైన రాజకీయాలు చేసి ఉన్న ఖజానాను మొత్తం ఖాళీ చేసింది. అయినా గట్టి ధైర్యంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూర్చొని డిసిప్లినరీ వేలో ఎక్కడ కూడా దుబారా ఖర్చు చేయకుండా ఉన్న నిధులను సక్రమమైన మార్గంలో, అలాగే ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలను ఒక మంచి మార్గంలో ప్రజలకు పేదవాడికి అందాలనే ఈ దృఢ సంకల్పంతో ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్నారు. 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఈ రోజు వరకు 10 సంవత్సరాలలోపు కేవలం వడ్డీ రుణమాఫీ కూడా చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి. 47 లక్షల మంది రైతులకు ఈ సదవకాశం 1,000 కోట్ల రూపాయల భారం మన ప్రభుత్వ ఖజానా మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా దుబారా ఖర్చు చేయకుండా రైతులకు ఇచ్చినటువంటి మాట, రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 లక్షల రైతు రుణమాఫీ పెద్ద భారమైనా కూడా ఖజానా మీద